దట్ ఈస్ వేర్ ఒక పబ్లిక్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినా మనం చేసినా దాని ఇంపాక్ట్ ఏంటి, రెగ్యులేట్ చేస్తున్నామా లేదా, పాలసీ చేసి వదిలిపెట్టడం కాదు, ఇన్సిడెంట్ జరిగితే ఒక ఇన్సిడెంట్ అడ్రస్ చేయడం కాదు, ఒక రెస్పాన్సివ్ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను తెలంగాణలో చూసాం, ఒక బస్సు టిప్పర్ వచ్చి కొల్లుడై భయంకరంగా చనిపోయే పరిస్థితి. నిన్న కూడా మన రాష్ట్రంలో కూడా 3 ఇన్సిడెంట్లు జరిగాయి. మొన్న చూసాం మనం శ్రీకాకుళంలో ఒక టెంపుల్ కొత్తగా కట్టారు. ఏకాదశి వచ్చింది, విపరీతంగా మనుషులు వచ్చారు, మనకు కూడా నోటీస్కి రాలేదు, 9 మంది చనిపోయారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు మేనేజ్ క్రౌడ్ మేనేజ్మెంట్? ఈవెన్ అక్కడ సిఐకి తెలియకుండా, ఎస్ఐకి తెలియకుండా, పోలీస్ స్టేషన్ తెలియకుండా జరగడం ఏంటి? దిస్ ఈజ్ వేర్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్. నాట్ ఓన్లీ మనం చేసే పనులన్నీ కూడా అక్యురేట్గా డెసిషన్ మేకింగ్ తీసుకొని మనం ఇచ్చే వెల్ఫేర్ అంతా కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా. వెల్ఫేర్ కరెక్ట్గా వెళ్ళిన తర్వాత రెగ్యులేటరీ అథారిటీస్ కరెక్ట్గా ఉండి ఎక్కడ ఒక సంఘటన జరగకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా, ప్రివెంట్ చేస్తున్నామా లేదా. ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన బేస్ చేసుకొని టోటల్గా ప్రక్షాళన చేస్తున్నామా లేదా. మొన్న విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది, క్రాకర్స్ కాల్చారు, పేలి కొంతమంది చనిపోయారు. గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి కొంత ఆర్థిక సహాయం చేశారు పేద కుటుంబాలు. నిన్న మళ్ళీ అమలాపురం కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మళ్ళా రిపీట్ అయిందా ఇన్సిడెంట్ రిపీట్ అయిన తర్వాత ఎక్కడ ఎస్ఓపి ఉంది? మన దగ్గర ఎస్ఓపి ఉంది, పేపర్ మీద ఉంది. దీస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకు ఆ శక్తి ఉంది, కెపాసిటీ ఉంది, ఇప్పుడు టెక్నాలజీని తీసుకొస్తున్నాం. ఒకవేళ మనం మర్చిపోయినా టెక్నాలజీ మనకు హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి. ఈరోజు మొత్తం జీవోలు ఇష్యూ చేస్తున్నాం, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అదే మరి మెమోస్ ఉన్నాయి, జీవోస్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ కింది వాళ్ళు చేసే తప్పుల వల్ల ఆ ఫైల్స్ అన్నీ కూడా డిఫరెంట్గా బిల్డప్ చేసి ప్రెసిడెంట్స్ క్రియేట్ చేసి లిటిగేషన్ స్కోప్ ఇస్తున్నాం. ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా ఫైల్స్ అన్ని కానీ మనం క్లియర్ చేస్తే కోర్టులో ఎవరికి రిలీఫ్ రాకూడదు, లిటిగేషనే ఉండకూడదు. ఈరోజు గవర్నమెంట్ లిటిగేషన్ చూస్తే 60-70% లిటిగేషన్ కోర్ట్స్ ఓన్లీ గవర్నమెంట్ లిటిగేషన్, ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ కూడా కోర్టుకు వెళ్ళాలి. ఆ పరిస్థితిలోకి వచ్చేసాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఏఐ టూల్ పెట్టి ఆల్ జీవోస్